వెల్కమ్ బ్యాక్. అజ్మీర్ దర్గా ఈ పేరు చెబితే చాలు దేశ విదేశాల నుంచి దర్గాకు చాదర్ పంపించే నాయకులు గుర్తుకొస్తారు. వేరే మతం ప్రార్థనా స్థలం అయినప్పటికీ దాన్ని దర్శించే వేలాది మంది హిందువులు గుర్తుకొస్తారు. అలాంటి దర్గా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దర్గా వాస్తవానికి హిందూ ఆలయం అనే వాదన ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. దేశంలో ఎన్నో హిందూ ఆలయాలు అన్యమత ప్రార్థనా స్థలాలుగా మారిపోయిన ఉదాంతాలున్నాయి. కాశీ, మధుర, కుతుబ్ మీనార్, తాజ్ మహల్ ఇలా మరెన్నో కట్టడాలపై వివాదాలున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా కూడా చేరింది. ఈ కట్టడం నిజానికి దర్గా కాదని, హిందూ ఆలయమని మహారాణా ప్రతాప్ సేన జాతీయ అధ్యక్షుడు రాజ్వర్ధన్ సింగ్ పర్మార్ అంటున్నారు. ఈ విషయంలో విచారణ జరపాలని కోరుతూ ఆయన రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మను కోరారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే జరిగిన తరువాత దేశంలో పలు ప్రాంతాల్లో ఈ తరహా డిమాండ్లు వస్తున్నాయి. అజ్మీర్ దర్గా విషయానికి వస్తే గతంలో కూడా డిమాండ్లు వచ్చాయి. గతంలో రాజస్థాన్లోని పలు జిల్లాల్లో జన్ జాగరణ్ యాత్ర జరిగింది. అప్పట్లో ఎంతో మంది ప్రజలు అజ్మీర్ దర్గా విషయంలో నిజాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రాజ్వర్ధన్ సింగ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం అశోక్ గెహ్లోట్ కు కూడా ఇదే విధమైన అభ్యర్థన చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. హిందూ ఆలయాన్ని కూల్చివేసి అక్కడ దర్గా నిర్మించారని రాజ్వర్ధన్ సింగ్ ఆరోపించారు. దర్గా స్థలంలో ఆలయం ఉండింది అనేందుకు అనేక సాక్ష్యాధారాలున్నాయని రాజ్వర్ధన్ సింగ్ అంటున్నారు. దర్గా లోపల గోడలు, కిటికీలపై హిందూ మత చిహ్నాలైన స్వస్తి, కమలం పువ్వు లాంటివి ఉన్నాయని అన్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ నిర్మించిన ఏకలింగ్ ఆలయాన్ని కూల్చివేసి దర్గా నిర్మించారని చెప్పారు. ఈ విషయంలో విచారణ నిర్వహించకపోతే భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అజ్మీర్లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గా దేశవ్యాప్తంగా పేరొందింది. ముస్లింలతో పాటుగా కొన్ని వేల మంది హిందువులు వస్తూ ఉంటారు. ఢిల్లీ సుల్తానుల పాలనలో దేశానికి వచ్చిన సూఫీ సన్యాసుల్లో మొయినుద్దీన్ ఒకరు. ఆయన అజ్మీర్కు వచ్చిన తరువాత అక్కడ ఉన్న అనేక ఆలయాలను చూసి ఆశ్చర్యపోయారని, వాటిని నేలమట్టం చేస్తానని అన్నట్లుగా కొందరు చెబుతారు. పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగిన యుద్ధంలో ఆయన మహమ్మద్ ఘోరీ తరపున పనిచేసినట్లుగా కథనాలున్నాయి. దర్గాకు సమీపంలోని దాయి దిన్గా జోప్రా మసీదు విషయంలో కూడా ఇదే విధమైన డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంలో సత్యమేంటో తేల్చాలని కోరుతూ బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఈ మసీదు ఒకప్పుడు సరస్వతీదేవి ఆలయమని చెబుతారు. 12వ శతాబ్ది కాలంలో మహారాజు విగ్రహరాజు చౌహాన్ హయాంలో ఈ ఆలయం సంస్కృత విద్యా కేంద్రంగా ఉండిందని జైపూర్ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తన లేఖలో పేర్కొన్నారు. సామాన్య శకం 1294లో ఈ కట్టడాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని తెలిపారు. ఈ విషయంపై 9వ తారీఖున భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు హిందూ సంస్థలు ప్రకటించడంతో అజ్మీర్ దర్గా వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది.